చాలామంది డీహైడ్రేషన్ అనేది రాకూడదని చెప్పారు కదా డాక్టర్లు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఓఆర్ఎస్లు విపరీతంగా తాగుతూ ఉంటారు అనవసరంగా కూడా. ఓఆర్ఎస్లో ఏముంటుంది, షుగర్ ఉంటుంది, దాంతోపాటు ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ కూడా డీహైడ్రేషన్ బారిన పడనటువంటి వ్యక్తి కనుక తీసుకున్నట్లయితే చెడు చేస్తాయి. కాబట్టి ఓఆర్ఎస్ అనేది అనవసరంగా వాడకూడదు అనేటువంటి విషయాన్ని ఈ మాధ్యమం ద్వారా నేను డయాబెటిక్ పేషెంట్స్కి చెప్తున్నాను. అవసరమైనప్పుడు తీసుకోవాలి. ఎలాంటిది అవసరం అంటే, నిజంగా డీహైడ్రేషన్ బారిన పడిపోయి లూజ్ మోషన్లు అవుతావు, వాంతులు అవుతూ ఉంటే ఓఆర్ఎస్ తీసుకుంటాం సబబే. అంతేగాని ఊరికే అనవసరంగా అరే మనకు శక్తి వస్తుందనో లేకపోతే నీరసం రాదనో ఇది ఓఆర్ఎస్ నీళ్ళలో కలుపుకుని తాగడం అనేది ఎవరూ చేయకూడదు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు అసలే చేయకూడదు. ఎందుకంటే దీంట్లో ఓఆర్ఎస్ పౌడర్స్ వాడటం కొంతవరకు సేఫ్ అనుకుంటున్నాం. మనకు ఓఆర్ఎఫ్ శాషెట్స్ వస్తున్నాయి సార్. అందులో ఏ షుగర్స్ కలుపుతారో, ఏ సాల్ట్ కలుపుతారో కూడా తెలీదు. అంటే వాళ్ళు కొన్ని రెగ్యులేషన్స్ పాటించినా సరే, ఈ యొక్క డయాబెటిక్ పేషెంట్స్ అయితే గనక అనవసరంగా ఓఆర్ఎస్ సొల్యూషన్స్ గానీ, లేకపోతే లిక్విడ్స్ గానీ, లేకపోతే ఈ శాషేస్‌లో వచ్చేటువంటి దాన్ని గానీ ఏది వాడకూడదు అనేది ఇక్కడ నేను చెప్పొచ్చేది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని గనక చూసినట్లయితే, వీళ్ళు చేయాల్సిందేంటంటే మామూలుగా అందరూ ఎలా మంచినీళ్ళు తాగుతారో అలా మంచినీళ్ళు తాగటమే. కాకపోతే మన దప్పికను బట్టి తాగాలి. అలానే SGLT2 ఇన్హిబిటర్స్ అనేటువంటి కొన్ని మందులు వాడుతూ ఉంటారు కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్. వాళ్ళలో ఏంటంటే మూత్రం ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. మరి ఎలా మనకు తెలుస్తుంది ఎంత మంచినీళ్ళు తాగాలంటే, బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉంటే మనకు దప్పిక అవుతుంటే మంచినీళ్ళు తాగటమే. సో గో బై యువర్ థర్స్ట్. మరీ ముసలి వాళ్ళల్లో, మరీ చిన్న పిల్లల్లో మాత్రం వాళ్ళు థర్స్ట్ మెకానిజంని పాటించరు కాబట్టి అలాంటి వాళ్ళని ప్రాంప్ట్ చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఆటలో పడి మంచినీళ్ళు తాగడం మానేస్తారు. అలానే వయోవృద్ధులు కూడా కొంతమంది పాపం వాళ్ళ డిమెన్షియా వల్లో, లేకపోతే మతిమరుపు వల్లో, లేకపోతే ఇంకొక సమస్య వల్లో వాళ్ళు సరిగ్గా మంచినీరు అనేది తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోతారు. అలాంటి వాళ్ళని ప్రాంప్ట్ చేయాలి తప్పితే మిగతా వాళ్ళు వాళ్ళ దప్పికని బట్టి తాగుతూ ఉంటే సరిపోతుంది. అలానే తాగమన్నా కదా అని చెప్పి ఐపీఎల్ మ్యాచ్ పోయి బీరో గీరో తాగితే మళ్ళీ దానివల్ల చెడు ఎక్కువ జరుగుతుంది. నేను తాగమంటుంది మంచినీరే, అంతేగాని ఏది పడితే అది తాగమని చెప్పట్లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, శీతల పానీయాలు తాగమన్నారు కదా డాక్టర్ గారు అని చెప్పి చాలామంది సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఈ బెవరేజెస్ అన్ని ఆల్కహాల్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అన్ని ఆ గ్రూప్లోకే వస్తాయి. వాటిని మనం కార్బోనేటెడ్ బెవరేజెస్ అని చెప్పి చెప్తాం, ఫిజీ డ్రింక్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. అట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాటన్నిటిలో కూడా షుగర్ని పెంచేటువంటి గుణంతో పాటు మన శరీరానికి హాని చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి వాటిని కూడా దూరం పెట్టాలి. మంచినీరుని మించింది ఏదీ లేదు. అది మన ఇంట్లో నుంచి తీసుకెళ్ళినటువంటి మంచినీరు అయితే కనుక మరీ మంచిది. బయట బాటిల్లోనే కొనుక్కోవాలి అనేటువంటి దాన్ని పక్కన పెట్టి మన ఇంటి నుంచి కనుక చల్లటి మంచినీరు కనుక తీసుకెళ్తే దాన్ని మించినటువంటి ఇది రీహైడ్రేటింగ్ సొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఓకే. ఎక్సర్సైజెస్ ఎలా వీళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఎలాంటి ఎక్సర్సైజెస్? షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళలో ముఖ్యమైనటువంటి సూత్రాల్లో మేము చెప్పేది ఏంటంటే, ఈ ఆహారంతో పాటు వ్యాయామం. వ్యాయామం విషయానికి వచ్చినట్టయితే చాలామందికి అరే ఈ ఎండాకాలం వచ్చింది, మనం బయటికి వెళ్తే కనుక మనకి మంచిగానే చెడు ఎక్కువ జరుగుతుంది, మన డాక్టర్ గారు అందులో నీడపట్టున ఉండమన్నారు కాబట్టి అని చెప్పి ఇంక ఆ పని ఇంట్లో కూర్చుంటారు. ఆ పని చేయకూడదు. ఎందుకంటే మన శరీరానికి వ్యాయామం కనుక లేనట్లయితే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. దాంతో పాటు వెయిట్ కూడా పెరుగుతూ ఉంటుంది. వెయిట్ పెరుగుతూ మామిడికాయలు తింటూ టీవీలు చూస్తూ ఐపీఎల్ మ్యాచ్లు చూస్తా కనుక మనం కనుక ఇంట్లోనే కనుక కూర్చున్నట్లయితే కనుక టీవీల్లో చూస్తూ మన బరువు పెరుగుతుంది, షుగర్ పెరిగిపోతుంది, దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, ముందు హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవన్నీ పెరగకూడదంటే ఏం చేయాలి? మనం రెగ్యులర్గా వ్యాయామం ఏదైతే చేయాలో అది మాత్రం చేస్తూ ఉండాలి. ఎలాంటి వ్యాయామం చేయాలి? బయట ఎండగా ఉంది కదా అని చెప్పి నిజంగా బయటికి వెళ్ళలేనిటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే కనుక ఎర్లీ మార్నింగ్ టైమ్స్ మనకి 5-7 మధ్య ఎండ అయితే ఉండదు. పొద్దున 5-7 మధ్య కాస్త ఎర్లీగా లెగిసి మనం కనుక బయటగా వ్యాయామం చేయడానికంటే అది జాగింగ్ కావచ్చు, బ్రిస్క్ వాకింగ్ కావచ్చు, లేకపోతే స్విమ్మింగ్ కావచ్చు, షటిల్ ఆడటం కావచ్చు, మీకు ఏది ఇష్టమైతే అది చేయొచ్చు. లేదా జిమ్కి వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో ఏసీ వేసుకుని జిమ్లో చక్కగా మనం వ్యాయామం చేయొచ్చు. కాబట్టి ఇట్లాంటి చిన్నపాటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా మన శరీరానికి ఎటువంటి వ్యాయామం అవసరం అటువంటి వ్యాయామాన్ని మనం చేయొచ్చు. ఇవన్నీ కుదరకపోతే ఇంట్లోనే మన వరండాలోనో లేకపోతే మన హాల్లోనో వాకింగ్ చేస్తున్నట్లయితే కూడా కొంత వ్యాయామం వస్తుంది. అట్లానే యాబ్స్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, సూర్య నమస్కారాలు చేయొచ్చు. మనం చేయాలన్న మనకి ఆ తపన ఉండాలే కానీ మనం 1,00,000 రకాలుగా మనం వ్యాయామం చేసుకోవచ్చు. అంతేగాని బయట ఎండగా ఉంది అని చెప్పి వ్యాయామం చేయకపోవడం అయితే మంచి పద్ధతి కాదు. ఓకే.
అయితే సమ్మర్ అనంగానే వెకేషన్స్ కూడాను అంతే ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు అవును. సార్. వెకేషన్స్‌కి వెళ్ళేటప్పుడు కూడాను వాళ్ళు వేసుకునే ఫుట్‌వేర్‌లో విషయంలో కూడా అవును. కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ వెకేషన్స్‌కి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా? మనం ఎక్సర్సైజ్ గురించి వెకేషన్స్ గురించి సెపరేట్ ఎపిసోడ్స్ చేస్తున్నాం కాబట్టి క్లుప్తంగా చెప్తాను ఇందులో. వెకేషన్స్ విషయానికి వచ్చినట్లయితే సమ్మర్‌లో చాలామంది హాలిడేస్ అని, ట్రిప్స్ అని, ఈ మధ్య అయితే ఫారెన్ ట్రిప్స్ అని, లేపోతే లాంగ్ డ్రైవ్ ట్రిప్స్ అని చెప్పి వెళ్తూ ఉంటారు. వీటన్నిటికి రెండే 2 ప్రాథమికమైనటువంటి సూత్రాలు. ఒకటి ప్లానింగ్, హ్మ్. 2 ప్యాకింగ్. సరిగ్గా ప్లాన్ చేసుకుంటూ అది మనకి అవసరమైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కావచ్చు అబ్రాడ్ ట్రిప్స్ అయితే, లేకపోతే మనం వాడేటువంటి మందులు ప్యాక్ చేసుకుంటాం కావచ్చు, మనం వెళ్ళాల్సినటువంటి ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళటం కావచ్చు, మనకి ఆ యొక్క గ్లూకోమీటర్ సప్లైస్, స్ట్రిప్ సప్లైస్, లేకపోతే సీజీఎంఎస్ ప్యాచెస్ లాంటివి వాడుతుంటే కనుక అటువంటి సప్లైస్ సరిగ్గా ప్యాక్ చేసుకుంటాం కావచ్చు, మనకు కావాల్సినటువంటి ఫుడ్ని ప్యాక్ చేసుకుంటాం కావచ్చు. ఎందుకంటే మనం వెళ్ళిన చోట మనకు అవసరమైనటువంటి ఫుడ్ అనేది ఏదైతే ఉందో అది ఎమర్జెన్సీగా దొరకకపోవచ్చు. అవును. ఇట్లాంటి చిన్నపాటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ ప్యాకింగ్, ప్లానింగ్ అనేటువంటి విషయాల్లో మన యొక్క ట్రిప్ అనేది ప్రశాంతంగా జరుగుతుంది. ఓకే. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అది ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే ఈ ట్రావెల్ కావచ్చు. మనకి సరిపోయినటువంటి పాదరక్షలు, అవి ఫుట్‌వేర్ అని చెప్తుంటాం మనం. అవి షూస్ గావచ్చు, జాగింగ్ షూస్ గావచ్చు, లేకపోతే ఎక్సర్‌సైజ్ షూస్ గావచ్చు, లేకపోతే మామూలు రెగ్యులర్‌గా వేసుకునేటువంటి చెప్పులు గావచ్చు. ఇవి సరైనటువంటివి గనక ప్యాక్ చేసుకున్నట్లయితే కాళ్ళకి బొబ్బలు, చెప్పులు హ్మ్. లేకుండా నడిచినట్లయితే బొబ్బలొచ్చేసి, లేకపోతే సరిగ్గా ఫిట్ కానటువంటి కొత్త చెప్పులో వెకేషన్ వేసుకొని వెళ్ళి, మనం అక్కడ గనక దాంతో రకరకాలైనటువంటి ఫీట్లు చేసినట్లయితే గనక ఇది అది మౌంటైనరింగ్ వెళ్తూ ఉంటారు కొంతమంది. సరిగ్గా గనక ప్లానింగ్ లేకుండా ఎట్లా పడితే అట్లా గనక వెళ్ళినట్లయితే గనక కాళ్ళకు పుళ్ళు పడి, హ్మ్. లేకపోతే చెప్పులు తీసేసి నడిచి ఎండలో, ఇటువంటి సమస్యలు మేము చాలా చూస్తుంటాం. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే సరైనటువంటి ఫుట్‌వేర్‌ని కూడా తీసుకెళ్ళాలి. అది ఎక్సర్సైజ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ యొక్క ట్రావెల్ విషయంలో కావచ్చు. ఇంకోటేంటంటే మనం వెళ్ళేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వేడిని బట్టి మనం అడ్జస్ట్ కావడం అనేది నేర్చుకోవాలి. అది ఎలా? మనం వేసుకునేటువంటి బట్టల దగ్గర నుంచి, మనం తీసుకోవాల్సినటువంటి శీతల పానీయాలు అని చెప్పి ఏదైతే చెప్తా ఉంటామో, డీహైడ్రేషన్ ప్రివెంట్ చేసుకునేటువంటి హ్మ్. పరిస్థితులు బట్టి, వావ్! ఇవన్నీ మనం జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే మన ట్రిప్ అనేది ప్రశాంతంగా అవుతుంది. అట్లానే హైపోగ్లైసీమియా అంటే లో షుగర్ గనక అయినట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హ్మ్. అగైన్ ఇది ఎక్సర్‌సైజ్‌కి వర్తిస్తుంది. మనం చేసేటువంటి ఇది మనం తీసుకునే ఫుడ్ ఎగ్జాక్ట్‌లీ. అండ్ తర్వాత మనం తీసుకునే ఇంటేక్స్ ఎగ్జాక్ట్‌లీ. కూడాను ఎగ్జాక్ట్‌లీ. ప్రభావితం మనం చేస్తుంది. బయటకి వెళ్ళే చోట ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేటువంటి విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. లేనట్లయితే గనక గ్యాస్ట్రోఎంటరైటిస్ రావడం, ఫుడ్ పాయిజనింగ్ అని చెప్తూ ఉంటారు. హ్మ్. ఇట్లాంటి వాటి బారిన పడి మనం వెళ్ళే ట్రిప్ కాస్త అది హాస్పిటల్ ట్రిప్ అయిపోతుంది. కాబట్టి ఇట్లా చిన్నపాటి జాగ్రత్తలు గనుక పాటించినట్లయితే డయాబెటిస్ ఉన్నటువంటి వాళ్ళు అది ఎక్సర్సైజ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఫారెన్ ట్రిప్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇండియాలోనే మనం ప్లాన్ చేసుకునేటువంటి ట్రిప్స్ విషయంలో కావచ్చు, లేకపోతే మనం తీసుకునేటువంటి ఆహారం విషయంలో కావచ్చు, మనం గనక చిన్నపాటి జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే తప్పకుండా మనం సమ్మర్ ఏదైతే ఉందో వేసవి సెలవుల్ని మనం చక్కగా ఎంజాయ్ చేయటం, దానికి సంబంధించినటువంటి ఈ ఫ్రూట్స్, ఫుడ్స్ వీటన్నిటిని ఎంజాయ్ చేయటం, అట్లానే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరగకుండా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటాం లాంటివి గనక చేసినట్లయితే ఈ 2 నెలలు, 3 నెలలు అయిపోయిన తర్వాత మన హెచ్‌బీఏ1సీ 7 లోపు ఉండాల్సింది కాస్త 9, 10కి వెళ్ళకుండా చూసుకుంటాం లాంటివి చేయొచ్చు. అయితే క్లోతింగ్ విషయంలో కూడా ఇప్పుడు అన్నారు మంచి క్లోతింగ్ కూడాను సెలెక్ట్ చేసుకోవాలని. క్లోత్స్ ఎలాంటివి చేసుకోవాలి సార్? మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే మరొక్కసారి చెప్తాను. కాటన్ గనక మనం గనక వాడినట్లయితే ఈజీగా ఏంటంటే మన స్వెట్ అనేది బయటకెళ్తూ ఉంటుంది. అట్లానే మనకు కంఫర్టబుల్‌గా గూడా ఉంటుంది. అట్లానే తెల్లటి వస్త్రాలు గనక వేసుకున్నట్లయితే, లైట్ కలర్స్ వేసుకున్నట్లయితే గనక సన్ స్ట్రోక్ తగిలేటువంటి ఛాన్స్ తగ్గుతుంది. హీట్ ఎగ్జాస్షన్ వల్ల మనం దెబ్బతినేటువంటి ఛాన్స్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే సన్ మన మీద పడినప్పుడు వైట్ డ్రెస్ ఏస్తే రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అలా కాకుండా అయిపోతుంది. మంచి నల్లటి నిగనిగలాడే డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, అది హీట్‌ని అబ్జార్బ్ చేస్తుంది. దానివల్ల మనకి ఇంకొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. అన్‌కన్ఫర్టబుల్ అట్లానే అట్లానే సన్ స్ట్రోక్‌కి ఈజీగా క్యాచ్ ఎగ్జాక్ట్. అవుతాం. అట్లానే బాగా టైట్ డ్రెస్ కనుక వేసుకున్నాం అనుకోండి, స్వెట్ అనేది పోదు. మనకి అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. చిరాకుగా ఉంటుంది. కాబట్టి కొంచెం లూజ్‌గా ఉండేటువంటి, కంఫర్టబుల్‌గా ఉండేటువంటి డ్రెసెస్ వేసుకున్నట్లయితే సరిపోతుంది. అట్లానే క్యాప్ లాంటివి పెట్టుకుంటాం. డైరెక్ట్‌గా సన్ ఏదైతే మన మీద పడుతుందో అది పడకుండా గనక చూసుకున్నట్లయితే గనక మనకి డైరెక్ట్‌గా సన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్. థాంక్ యూ వెరీ మచ్. ప్లెజర్.